హలో అండి అందరికీ. ఈరోజు నేను ఈ పచ్చి మామిడికాయలతో నేను ఆవకాయ పచ్చడి పెడుతున్నాను. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసేసి ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఆవకాయ పచ్చడి. చూడండి, ముందుగా వాటర్ పోసి 2-3 సార్లు బాగా కాయల్ని క్లీన్ చేసుకొని ఒక పొడి గుడ్డ తీసుకొని ఇలా బాగా కాయలు తేమ లేకుండా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకుందాం కాయల్ని. నేనైతే ఒక 5 కాయలు ఆవకాయ పెట్టాను. అంటే 6 కాయలు తీసుకున్నాను, కానీ ఒక కాయని తీసేసాను. 5 కాయలు మాత్రమే ఆవకాయ పెట్టాను. చూడండి, ఇలా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేస్తున్నాను. ఆవాలు వేసి కొంచెం అలా చిటపటలాడిన తర్వాత పక్కన తీసేసుకుందాం ఆవాల్ని. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకుందాం. ఒక 5 కాయలకు సరిపడా మెంతులు, ఆవాలు చూపిస్తున్నాను. చూడండి, ఇలా కొంచెంగా దోరగా వేగిన తర్వాత ఎక్కువ వేగకూడదు. ఇలా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తటి పౌడర్ లాగా పట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఒక పెద్ద గిన్నె ఒకటి తీసుకొని అందులో మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అందులో వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను అలా ఆ కప్పుతో ఒక 1/2 కప్పు వేసాను సాల్ట్. అందులోనే 1 కప్పు 1.5 కప్పు కారం వేసాను. మనం ముందుగా మెంతులు ఆవాలు పొడి కట్టుకున్నాం కదా, అది కూడా వేసి ఆ పొడి కూడా వేసేసాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ అంటే ఫ్రీడమ్ ఆయిల్ వేసాను. ఒక 1/2 లీటరు ఫ్రీడమ్ ఆయిల్ పట్టింది. ప్యాకెట్ కట్ చేసుకొని, ఆయిల్ ఏం కాంచే అవసరం లేదు. ఇలా ప్యాకెట్ కట్ వేసి కలిపాను. ఒక 1/2 లీటర్ పట్టింది. నేను ఒక 5 మామిడికాయలకు మాత్రమే ఆవకాయ పెట్టాను. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇందులోనే వెల్లుల్లిపాయ కూడా ఒకటి వలిచేసి 6-7 పీసుల దాకా వేసి కలిపేశాను. ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా కలిపేసిన తర్వాత చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, అంత టేస్ట్ ఉండింది. వేడి వేడి అన్నంలోకి ఇలా వేసుకొని తింటే, కలుపుకొని ఒక్క ముక్క వేసుకున్న చాలు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. కలిపేసిన తర్వాత ఇలా బౌల్లోకి వేసాను. ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకుని దానికి వేసాను. చూడండి ఎంత బాగుందో చూడడానికి.